అంటే ఇప్పుడు తమిళనాడులో ద్రావిడ అనే సెంటిమెంట్ క్రమంగా తగ్గిపోతుందని చెప్పొచ్చా? ఎందుకంటే ఈ రెండు పార్టీలు ద్రావిడ ఈ కైండ్ ఆఫ్నే ఉన్నాయి లోకల్ అనేది, కానీ ఇప్పుడు దాన్ని దాటి విజయ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే సందర్భంలో ఏఐడిఎంకే బీజేపీతో కలిసింది, అవి ఎక్కువ సీట్లు గెలిచింది. బీజేపీ అంటే పుంజుకుంటున్నట్టు లెక్కే కదా, అంటే ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని చెప్పొచ్చా ఈ ఎన్నికలు? లేదు, యాక్చువల్గా మనకు ద్రావిడ అనే పదం తీసుకుంటే యాక్చువల్గా సౌత్ ఇండియాలో తమిళ్, మలయాళం, కన్నడ మనంతా ద్రావిడియన్సే. కాకపోతే తమిళనాడు విషయంకి వచ్చేసరికి ద్రావిడ పార్టీలు ఏంటంటే అవి ఒక సిద్ధాంతపరమైన పార్టీలు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు విజయ్ కూడా ఆల్మోస్ట్ ద్రావిడ పార్టీయే, కాకపోతే అతని పార్టీకి ఆ పేరు పెట్టుకోవాలి, రాష్ట్రం పేరు తెలియదు. తమిళ ఒక భాషని ఒక కమ్యూనిటీ బేస్డ్ పార్టీ పెట్టుకున్నారు. సెకండ్, మీకు ద్రవిడియన్స్ అంటే ఏంటి, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలు మెజారిటీ ఆ ద్రవిడియన్ కేటగిరీకి వస్తారు. ఓకే, వీళ్ళలో ఏమైందంటే మెజారిటీ ఆఫ్ థింగ్స్ విజయ్కి సపోర్టివ్గానే ఉంటారు. నెక్స్ట్ మైనారిటీలు, విజయ్ ఏంటి, మొదటి ఏంటి క్రిస్టియన్, అతని పేరు కూడా జోసెఫ్ విజయ్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఈ క్రిస్టియన్లు, మైనారిటీలు, ఈ ద్రవిడియన్స్ వీళ్ళందరూ ఒకటే విజయ్కి ఓట్లేశారు. బీసీ, ఎంబీసీ, ఓసీలో ఏమైంది, డిఎంకే మధ్య స్ప్లిట్ అయింది. అక్కడేమో వాళ్ళ ఓట్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈస్ పడింది, ఇక్కడ నాన్ విజయ్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఓకే, ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు విజయ్ డబ్బులు పెట్టలేదు అంటున్నారు, అంటే ఇది ఒక సూచన అని చెప్పొచ్చా, మన ఫ్యూచర్కి ఒక సిగ్నల్ అని చెప్పొచ్చా? డబ్బులతో పని అవ్వదు, ఏంది మంచితనం లేదంటే ఫాలోయింగ్ ఈ కైండ్ ఆఫ్ వర్కౌట్ అవుతుంది. మనకు చిన్న ఎగ్జాంపుల్, మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా తీసుకుంటే చంద్రబాబు కూడా పెద్దగా ఖర్చు పెట్టాల, మీకు టీడీపీ వైసీపీ ఖర్చు పెట్టినంత స్థాయిలో జగన్ చంద్రబాబు ఖర్చు పెట్టినంత స్థాయిలో పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టాలి. మరి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదా. అలయన్స్ వర్కౌట్ అయింది కదా సార్, అలయన్స్ వర్కౌట్ అయినప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లేసే వాళ్ళు జనరల్ గా డబ్బులు తీసుకుని వేస్తారు కదా. ఇప్పుడు జనాలు ఏంటంటే రెండు వైపు సాలిడ్ పార్టీలు ఉన్నాయనుకో, ఒక విలేజ్ లో ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు, లేకపోతే బలమైన ఉన్నారు అనుకో, వీళ్ళగా తీసుకుంటారు, వీళ్ళగా తీసుకుంటే చేస్తారు వేస్తారు, జనరల్ గా జరిగేది. ఇప్పుడు ఏంటి, ఇక్కడే తీసుకున్నారు వేస్తున్నారు కేసారు. దట్స్ హౌ. ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్ దే డోంట్ కేర్ అబౌట్ ద థింగ్స్ యాక్చువల్లీ. తెలుసు వాళ్ళ డబ్బులు, నథింగ్ దే విల్ కేర్. ఇఫ్ దే డిసైడెడ్ దట్స్ ఇట్. సో అదే జరిగింది తమిళనాడు. అంటే ఒక రెవల్యూషన్, మన ఇండియన్ పాలిటిక్స్ లో ఒక రెవల్యూషన్, విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు. అంటే మనకు అనిపిస్తుంది యాక్చువల్ గా ఇట్స్ నాట్ ఎ రెవల్యూషన్. మీకు ఎంజీఆర్ వచ్చినప్పుడు అదే జరిగింది, ఎన్టీఆర్ వచ్చినప్పుడు అదే జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బు అనేది మ్యాటర్ అవుతుంది కదా సార్. ఎలక్షన్ అంటే డబ్బులు, ఇప్పుడు 1000 రూపాయలు ఉంది, అప్పుడు 10 రూపాయలు ఉంటుంది. సర్పంచ్ వాళ్ళకి 5000 వస్తున్నారు. ఇప్పుడు డబ్బు 1000 రూపాయలు 5000 ఉంటుంది, అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఉండొచ్చు. ఓకే, తాయిలాలు స్కీమ్స్ అనేది మన ఇండియన్ ఎలక్షన్ లో ఇట్స్ రూటెడ్ సిస్టమ్. ఓకే, మీకు అయితే డబ్బులు ఇస్తారు, లేకపోతే మేనిఫెస్టో, ఇవి రెండే మేజర్ థింగ్స్ ఇంతకు ముందు వరకు. ఇక్కడ ఏమైందంటే ఈ జెన్జీ, ఈ ఆల్ బిలో, ఐ మీన్ ఓసీ, నాన్ ఓసీ, బీసీ, ఎంబీసీ ఇలా బిలో వాళ్ళంతా కలిసి, బిలో కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, ఐ మీన్ ఓబీసీ, ఈ కమ్యూనిటీస్ ఒకటి అవ్వడం, ఇవన్నీ కలిసి విజయం తీసుకొచ్చి ఒకటి. సెకండ్ ఏంటంటే జనాల్లో ఒక వెరీ మ్యాడ్నెస్ అనిపిస్తుంది, అంటే ఎంతసేపు డిఎంకే ఏడిఎంకే. సో 4 ఏళ్ళుగా వాళ్ళిద్దరినే చూస్తూ వచ్చారు, విసిగిపోయింటారు జనాలు. అంతే ఒకటి. సెకండ్ అవినీతి. ఓకే, అటు ఏడిఎంకే పాలన పైన ఉన్నాయి, ఇటు డిఎంకే పాలన పైన ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం రాను ఇట్స్ గోయింగ్ బ్యాక్వర్డ్ యాక్చువల్లీ. మనకు ఒకప్పట్లో తమిళనాడు అంటే చెన్నై అంటే ఇట్స్ బిగ్గెస్ట్ సిటీ. ఇప్పుడు ఐటీ చూసుకుంటే బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ గివెన్ టఫెస్ట్ ఫైట్. మీకు నార్త్ లో ఢిల్లీ, ఈవెన్ చిన్న చిన్న రాష్ట్రాలు కూడా, మీకు పూణే, చిన్న చిన్న టౌన్స్, ఇట్స్ హ్యూజ్ డెవలప్మెంట్. మీకు చెన్నై ఏంటి, మొదటి నుంచి ఇట్స్ కలోనియల్ టౌన్ యాక్చువల్లీ, బేసిక్ గా ఉండేది సముద్ర తీర, ఢిల్లీ, ముంబై తర్వాత దీని పేరు బిగ్గెస్ట్ మెట్రో సిటీ. సో ఆల్రెడీ ఆటోమొబైల్ అప్పు, మరి ఎందుకు 10 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయింది, 10 లక్షల కోట్ల అప్పు. సంవత్సరానికి వడ్డీ 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి. రీజన్ ఏంటంటే అవినీతి, నెక్స్ట్ స్కీమ్స్. కాబట్టి ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటంటే
మీకు టీవీ ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఫ్రిడ్జ్లు ఇస్తాము, గ్రైండర్లు ఇస్తాము, వాషింగ్ మెషిన్లు ఇస్తాము, ల్యాప్టాప్స్ ఇచ్చామని చెప్పేసి ఇంతకు ముందు ఫ్రీబీస్ మీద బాగా నచ్చేది. ఇప్పుడు కూడా చేశారు కదా సార్, విజయ్ ప్రకటించారు కదా. ఈసారి ఫ్రీబీస్ కన్నా చేంజ్ కావాలనేది బాగా పనిచేసింది. విజయ్ కూడా చాలా ఫ్రీబీస్ ఇచ్చారు. అవును, ఈ స్కీమ్స్ ప్రభావం ఏం లేదంటారు. చాలా ఉంది. కాబట్టి స్కీమ్స్ తో పాటు ఈ మార్పు కావాలి అనేది కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు విజయ్ మేనిఫెస్టో చూడండి, ఇప్పుడు స్టాలిన్ 1000 రూపాయలు ఇస్తున్నాడు ప్రతి గృహిణికి, విజయ్ 2500 చేసిండు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా అలా కలిసి వస్తాయి. అంటే ఈ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ దొరకడం అనేది చాలా బిగ్గెస్ట్ తలనొప్పైంది. లాట్ ఆఫ్ మనం చూస్తున్నాం ఎలా సఫికేట్ అవుతున్నాం కొన్ని సిటీలో. అలాంటి టైంలో విజయ్ దీన్ని ఊహించి చేసారో లేదో కానీ నేను 6 గ్యాస్ సిలిండర్తో ఫ్రీగా ఇస్తాం అనేది ఒకటి కలిసి వచ్చింది. నెక్స్ట్ ప్రతి నిరుద్యోగికి 15,000 ఇస్తాడో లేదో తర్వాత, బట్ హీ హాస్ క్రియేటెడ్ ఏ హోప్. నెక్స్ట్ 5 లక్షల ఉద్యోగాలు. నెక్స్ట్ ఒక అమ్మాయికి పెళ్ళి అయితే ఒక 7 గ్రాముల బంగారము. అంటే ఎక్కడి నుంచి తెస్తారు అనేది దట్ ఇస్ ద వేరే డిస్కషన్. నెక్స్ట్ ఒక ఫ్యామిలీలో ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు. ఇంకోటి ఏఐ. సో ఏఐ మీద చాలా అడ్వాన్స్డ్గా జనాలకు తీసుకెళ్ళారు. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేశారు, మీరు ఆల్రెడీ ఇప్పటికీ మనకు 10 లక్షల కోట్ల అప్పులో ఉంది, మరి ఇంత డబ్బులు వీటికి కొన్ని లక్షల కోట్లు అవుతాయి, ఎక్కడి నుంచి తెస్తామనే క్వశ్చన్ వచ్చింది. నేను టెక్నాలజీని యూజ్ చేసుకుంటాను అంటే విజయ్ ఏం చేశాడంటే యాక్చువల్గా నాకు అర్థమైంది, తెలంగాణలో కేసీఆర్ స్కీమ్స్ తీసుకున్నాం, ఆంధ్రాలో చంద్రబాబు స్కీమ్స్ తీసుకున్నాం, అమ్మ ఒడి 15,000 ఇస్తామంటే. సో ఈ 2 స్కీమ్స్ తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు 0 నుంచి బిల్డ్ చేయదు కదా, సేమ్ మనం కూడా చేద్దాం. 10 లక్షల కోట్లు గట్టిగా చేస్తే 5 ఏళ్ళలో సాల్వ్ అయిద్దేమో, కొంచెమైనా బ్రేక్ ఈవెన్ అయిద్దేమో, సరే ఫర్దర్ అప్ అవ్వకుండా ఇది అలా మేనేజ్ చేద్దామేమో అనేసి వాళ్ళ స్ట్రాటజీస్ వాడుకుంటాయి.